అందరికీ హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం ఏసీ జనరల్ సర్వీస్ ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకి ఫ్రంట్ ప్యాన్లో అండ్ బ్యాక్ ప్యాన్లో రెండు ప్యాన్లు ఓపెన్ చేసుకోవాలండి. చూడండి చూపిస్తాను. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఒక కాయిల్ ఉంది కదండి, దీన్ని వచ్చేసి మనకి ఎవాపరేటర్ అంటారు. ఈ ఎవాపరేటర్ మీద మనకి డస్ట్ అనేది పడడం వల్ల మనకి బ్లోయర్కి అనేది హెయిర్ అనేది సరిగా ఫ్లో అవ్వదు. దానివల్ల మనకి ఏసీ నుంచి కూలింగ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీన్ని మనం ఒక పెయింట్ బ్రష్ కానీ లేదంటే ఒక టూత్ బ్రష్తో కానీ ఈ విధంగా క్లీన్ చేస్తారు. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మీదన ఉన్న డస్ట్ అంతా మనకి బ్రష్తో వచ్చేస్తుంది బయటికి. సో మనకు అప్పుడు ఎయిర్ ఫ్లో అనేది బ్లోయర్ చుట్టూ వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ప్యానల్ చూడండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ప్యానల్ చూడండి, మనకి ఎంత డస్ట్ ఉందో బ్యాక్ ప్యానల్ మీద. మనకి వచ్చేసి ఫిల్టర్స్, ఈ మూడింటిని కూడా మనకి జనరల్ సర్వీస్లో క్లీన్ చేస్తారు. తర్వాత యాస్టీస్గా వాటి ప్లేస్లో వాటిని ఈ విధంగా ఫిట్ చేసేస్తారు. ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత వాటికి స్క్రూస్ ఉంటాయి, స్క్రూస్ని కూడా మనకి బిగించేస్తారు. సో ఇంతేనండి జనరల్ సర్వీస్, పెద్దగా ఏమి ఉండదు. మనకి కొత్త ఏసీలకి తక్కువగా ఏసీ వాడే వాళ్ళకి అయితే మనకి జనరల్ సర్వీస్ అనేది ఓకే, కానీ ఎక్కువగా హెవీగా వాడే వాళ్ళకి జనరల్ సర్వీస్ అనేది అంత బెటర్ కాదండి. మనకి దానికి ఫుల్ వాష్ ఉంటుంది. ఆ ఫుల్ వాష్ చేయించుకుంటే మంచిది. ఎందుకనంటే జనరల్ సర్వీస్ వల్ల మనకు ఓన్లీ ఇండోర్ మాత్రమే క్లీన్ చేస్తారు, అవుట్డోర్ క్లీన్ చేయరు. దానివల్ల ఏంటంటే మనకి ఇండోర్లో ఒకవేళ క్లీన్ చేసినా సరే ప్రాపర్గా క్లీనింగ్ అయితే అవ్వదు. చూడు ఈ విధంగా మనకి డిస్ప్లే కూడా ఫ్రంట్ ప్యానల్ మీద ఫిట్ చేసేస్తారు. ఇది బోల్ట్లు అనేది కరెక్ట్గా వేయాలండి, లేకపోతే డిస్ప్లే లైటింగ్ అనేది సరిగా రాదు. ఈ విధంగా రెండు స్క్రూస్ను కూడా మనం టైట్ చేసేస్తారు. సో ఫైనల్గా మనకి జనరల్ సర్వీస్ అయితే అయిపోయింది. ఇంత మించి ఏమి ఉండదు. జనరల్ సర్వీస్ అంటే పెద్దగా ఏమి ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ.